నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇక కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని ఈరోజు ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు వైసీపీ హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఉండబోవు అని చెప్పి తెలుస్తున్న వేళ మరి వైసీపీ దీనికి ఎలాంటి సమాధానం చెప్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు ఇక మీద కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పారు. సో ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అదే ప్రకటించడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు దాకా ఇంత పెరిగాయి ఛార్జీలు, అంత పెరిగాయని చెప్పి ప్రచారం చేసింది కదా సార్ వైసీపీ. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందంటారు? ఇప్పుడు వైసీపీకి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలనలో అనుభవం లేదు. పరిపాలనలో అనుభవం లేకపోతే నేర్చుకోవచ్చు, కానీ ఇతనికి చిన్నప్పుడే పాఠాలు చదవలేదు, ఇంకా పెద్ద అయిన తర్వాత ఏం నేర్చుకుంటాడు? అందుకని కొత్త విషయాలు నేర్చుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాట్లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. అది కూడా డొంక తిరుగుడు మార్గంలో పెంచాడు. ఎట్లా పెంచాడు అంటే, మామూలుగా చంద్రబాబు నాయుడు తక్కువ ధరకి పీపీఎల్ చేసుకున్నాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డికి ఈ కరెంటు కంపెనీలను ఎట్లా నడపాలనేది బాగా తెలుసు. ఎందుకంటే ఆయనకి పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి, కరెంటు మీద డబ్బులు సంపాదించడం ఎట్లాగో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకని ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని పీపీఎల్ని రద్దు చేసేసాడు. అతను పీపీఎల్ని రద్దు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది, అయ్యా వద్దయ్యా, నువ్వు పీపీఎల్ రద్దు చేయమాక, నువ్వు తెలిసి తెలియక నిర్ణయం తీసుకుంటున్నావు. పీపీఎల్ ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఆ 20 సంవత్సరాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని నువ్వు రద్దు చేస్తే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అందుకని నువ్వు దయచేసి ఆ పీపీఎల్ రద్దు చేయమాక. పీపీఎల్ రద్దు చేస్తే 1 కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, 2 పరిశ్రమలు రావు అని కేంద్రం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తూనే ఉంది. వద్దయా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేయమాక అంటే జగన్మోహన్ రెడ్డి తన అతి తెలివితేటలు ఉపయోగించి మొత్తం పీపీఎల్ రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏంటంటే 2014-2019 మధ్యకాలంలో, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కొంచెం కరెంటు కష్టాలు వచ్చినాయి. 2 ఏళ్లలో సర్ప్లస్ కరెంటు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు. మార్చేసి ఇంకా కరెంటు కోతలు ఉండవు అని చెప్పేశాడు. కరెంటు ఛార్జీలు ఆయన 2014 నుంచి 2019 వరకు 1 పైసా కూడా పెంచాలి. కరెంటు ఛార్జీలు పెంచలేదు, ప్లస్ రాష్ట్రాన్ని సర్ప్లస్ స్టేట్గా చేశాడు. అది చంద్రబాబు నాయుడు తెలివితేటలు. 2019లో జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ని రద్దు చేసేసాడు. కరెంటు స్కేర్సిటీ వచ్చేసింది, ఎక్కువ డబ్బు పెట్టి బొగ్గు కొన్నాడు. ఎక్కువ అంటే ఆ బొగ్గుకి సంబంధించిన లావాదేవీలు అవన్నీ మనకు తెలిసినవే. ఆ తర్వాత ఏం చేశాడు అంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ రేటుకి విద్యుత్ కొన్నాడు. ఇదే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జగన్కి చెప్పింది, నువ్వు పీపీఎల్ రద్దు చేస్తే నష్టమయ్యా, రాష్ట్రానికి నష్టము, నువ్వు మళ్ళీ కొనాల్సి వస్తుంది, అధిక ధర కొనాలి నువ్వు, అందుకని చంద్రబాబు నాయుడు కుదిరిచిన పీపీఎల్ని అట్లాగే ఉంచు అంటే మూర్ఘంగా రద్దు చేసేసాడు. ఆ తర్వాత ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాడు. దాంతో మొన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ పరిస్థితి మీద, విద్యుత్ సంస్థల మీద శ్వేతపత్రం ప్రకటించాడు. ఆ శ్వేతపత్రంలో క్లియర్ కట్గా మొత్తం ఎంతెంత లాస్ వచ్చింది చెప్పాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత కూడా విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. అండర్లైన్ చేసుకోండి మీరు. పవర్ టారిఫ్ పెంచకపోతే నష్టాల్లో ఉన్నాయి విద్యుత్ సంస్థలు అంటే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కరెంటు ఛార్జీలు పెంచలేదయా, ప్రజల మీద భారం వేయలేదు, అందుకని విద్యుత్ సంస్థలకి నష్టం వచ్చింది అని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు పెంచాడు, ఇక్కడ ఎక్కువ ధరకి కరెంటు కొని అందులో ముడుపులు తీసుకున్నాడు. ఆ తర్వాత సోలార్ విద్యుత్ని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరకి 20 సంవత్సరాలకు కొని
అందులో డబ్బులు కొట్టేశాడు. FBI అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పింది కూడా అదే. అంటే ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగింది విద్యుత్ పాలసీ వల్ల. విద్యుత్ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగింది, ప్రజలకి నష్టం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఆ ERC ఇచ్చిన రికమెండేషన్స్ ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయకుండా వాయిదా వేశాడు. ERCని రిక్వెస్ట్ చేశాడు, ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా, మీరు ఎప్పుడే రిపోర్ట్ ఇవ్వమాకండి అంటే వాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చినప్పుడు ERC పెంచుకోమని చెప్పినప్పుడు మొత్తం ERC ఎంత పెంచుకోమని చెప్పింది అంటే 9,000 కోట్ల రూపాయల వరకు పెంచుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అంటే డిస్కమ్లకి ట్రాన్స్కోలకి అనుమతి ఇచ్చింది. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ వెళ్ళంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని NDA ప్రభుత్వం ఏమి చెప్పింది అంటే ఈ 9,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలు మేమే భరిస్తాము అని చెప్పి ఈ SC/ST కాలనీలకు ఇచ్చేవి, ఈ చేతి వృత్తుల వాళ్ళకి ఇచ్చేవి, ఇవన్నీ రైతులకు ఇచ్చేవి, ఈ బర్డెన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం భరించింది. భరించి 6,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ఆ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు నిర్ణయం తీసుకుంది. 9,000 కోట్లలో 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, NDA ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే భరించింది. ఈ 6,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఒక 12 నెలలకు ఎంతకో డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని ప్రకారం కొంత ఛార్జీలు పెరిగింది. ఈ ఛార్జీలు పెరిగినప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ చేసింది. యాక్చువల్గా ఆ ఛార్జీల పెంపుదల అనేది జగన్మోహన్ రెడ్డి టైములో అతను ఎక్కువ ధర పెట్టి కరెంటు కొనటం, ఎక్కువ ధర పెట్టి బొగ్గు కొనటం వల్ల వచ్చిన నష్టం. ఆ నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మొన్న ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ ఈ టారిఫ్ రెగ్యులేషన్ కమిషన్కి ఈ డిస్కమ్లు వీళ్ళందరూ ట్రాన్స్కో వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ ఇచ్చారు. ఈ ప్రపోజల్స్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈ డిస్కమ్లకి ఎంత లాస్ వస్తున్నది అంటే ఆదాయ వ్యయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఖర్చులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 12,600 కోట్లు డెఫిసిట్ ఉన్నది. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ 12,600 కోట్లు ప్రజల మీద వేసేవాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే 12,600 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది కదా, ఈ డెఫిసిట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల మీద ఈ బర్డెన్ వెయ్యొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు. అంటే ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలని ఈ విద్యుత్ దీనికి సంబంధించి విద్యుత్ సంస్థలకు వచ్చిన నష్టాలని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది, ప్రజల మీదకి ట్రాన్స్ఫర్ చెయ్యటం లేదు. అంటే ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పడటం లేదు. మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే భరిస్తున్నది ఈ నష్టాన్నంతా కూడా. ఇదే చంద్రబాబు నాయుడు ముందర చెప్పింది. అప్పుడు చెప్పింది కూడా మొదటిసారి టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు, ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన పాపము, ఈ పాపాన్ని మీరు భరించాలి తప్పదు, ఇక్కడి నుంచి వచ్చేది మాత్రం మీ మీద బర్డెన్ పడకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. కరెంటు టారిఫ్ నేను పెంచను అని ఆయన చెప్పాడు. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దీనిపైన వైసీపీ ఒక కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో సామాన్య జనం ఎవరైతే 30 లక్షల కుటుంబాలపైన ఇది ప్రభావం చూపబోతుంది. అండ్ పీక్ అవర్స్లో వాడుకుంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ అవుతుంది అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? తప్పుడు ప్రకటన, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పులు చెప్పటం అనేది వాళ్ళ జీన్స్లో ఉంది. నిజం చెబితే వాళ్ళకి తల 1000 ఒక్కలు అయిపోతుంది. అందుకని చెప్పి జగన్ కంపెనీలో పనిచేసే పేర్ని నాని, అంబటి రాంబాబు కానీ వీళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కంపెనీలో ఎంప్లాయీస్ కదా వీళ్ళందరూ. చెప్పాడు కదా కొడాలి నాని, నా ఉద్యోగం పోయింది అని చెప్పాడు కదా. ఉద్యోగం ఎక్కడ పోతుంది? కంపెనీలు అయితే ఉద్యోగాలు పోతాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేసే కూలీలని చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేసే ఈ కూలీలకి వీళ్ళకి అర్థం కాదు, దుష్ప్రచారం చేయడం అలవాటు. అందుకని ఈ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.
ఈ ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు. టారిఫ్ పెరగదు, ఎవరికీ పెరగదు. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున సమ్మర్ వస్తున్నది కదా, మీరు చూడండి పీక్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో అసలు వాళ్ళు ఊహించనంత డిమాండ్ పెరిగిపోయింది. తెలంగాణలో ఎందుకు అంటే సమ్మరు చాలా విపరీతంగా తీక్షణంగా రాబోతున్నది సమ్మర్. అందుకని ఇప్పటికే తెలంగాణలో పీక్ డిమాండ్కి వచ్చేసింది, ఇంకా ఆంధ్రాలో పీక్ డిమాండ్కి రాలేదు. పీక్ డిమాండ్కి వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి టైంలో పవర్ కట్, టారిఫ్ 9 సార్లు పెంచాడు, పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. అందుకని అటువంటి అరేంజ్మెంట్లు మొత్తం చేసుకొని ఈ ప్రకటన చేస్తున్నాడు. అయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సాంప్రదాయ ఇంధనాల మీద బాగా దృష్టి పెట్టారు ఆయన. సో అది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుందంటారు ఫ్యూచర్లో? ఇది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఈజ్ అ నేషనల్ పాలసీ. గ్రీన్ ఎనర్జీ అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేసే వాళ్ళకి తెలియదు, కానీ చాలామందికి తెలుసు. గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ పవరు, విండ్ పవర్, ఈ రెండింటిని గ్రీన్ ఎనర్జీ అంటారు. అంటే ప్రకృతికి ఎటువంటి విఘాతం కలిగించకుండా, ప్రకృతికి హాని కలిగించకుండా మనం పవర్ జనరేట్ చేసుకుంటాం. కాబట్టి అటువంటి పవర్ మనకు కావాలి అని ఇట్ ఈస్ అ నేషనల్ పాలసీ. ఈ నేషనల్ పాలసీని ఈ సంవత్సరం మొత్తం నాకు అదే పని, నేను అదే పని మీద ఉంటాను. నా టాప్ ప్రయారిటీ సోలారు, విండ్ పవర్ని ఎక్కువ ఉత్పత్తి చేయటం, తద్వారా ప్రజలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం నా ప్రయారిటీ అని చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు. అదే విషయం చెప్తూ ఉన్నాడు. చాలామంది ఎన్నిసార్లు చెప్తారండి, మాకు బోర్ కొడుతుంది అంటే, నీకు బోర్ కొట్టినా పర్లేదు కానీ నేను చెప్తాను, నా ప్రయారిటీ అది, రాష్ట్ర ప్రజలకి కావాల్సింది అది, రాష్ట్ర ప్రజలకి కావాల్సింది ఎన్నిసార్లు అయినా చెప్తా, నీకు బోర్ కొట్టినా చెప్తా, బోర్ కొట్టకపోయినా చెప్తా అని ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు తడతడకి ప్రతిసారి కూడా వెళ్ళిన ప్రతి చోట పిఎం సూర్య గారు పెట్టుకోండి, మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకోండి, పిఎం కుసుమ్ ప్రోగ్రాం కింద కరెంటు నేను ఉత్పత్తి చేస్తాను, అది రైతులకి వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా ఇస్తాను అని క్లియర్ కట్గా ఆయన చెప్తూ ఉన్నాడు. సోలార్ పవర్ మనం ఎంత జనరేట్ చేసుకుంటే అంత కాస్ట్ ఎఫెక్టివ్ పడుతుంది, మీరే జనరేట్ చేసుకుంటారు కాబట్టి మేము గ్రిడ్కి పంపించి మీకు డబ్బులు ఇస్తాము, దానివల్ల మీ ఛార్జీలు తగ్గుతాయి, కొన్ని రోజులు ఇట్లా గడిచిన తర్వాత మీకు అసలు కరెంటు ఛార్జీలో భారం ఉండదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇప్పటికే ఈఆర్సీ 12,600 కోట్ల రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పినా నేను పెంచను, ప్రజల మీద భారం వేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.